ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42% బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. తరాలుగా బీసీలు రిజర్వేషన్ల విషయంలో అన్యాయానికి గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42% బీసీ రిజర్వేషన్కు అన్ని పార్టీల నాయకులు మద్దతు పలకాలన్నారు. మద్దతు ప్రకటించని రాజకీయ పార్టీకి వచ్చే సంస్థాగత ఎన్నికల్లో తమ సత్తా చూపి ఆ పార్టీ నామరూపాలు లేకుండా తగిన బుద్ధి చెప్తామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అన్ని బీసీ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు బీసీల ఓట్లను రాజకీయ అవసరాలకు అన్ని పార్టీలు వాడుకున్నాయని ఇప్పుడైనా తమకు మద్దతు ప్రకటించాలని కోరారు. తమకు అనుకూలంగా మద్దతు పలికే పార్టీలకే రాబోయే సంస్థాగత ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఏకపక్షంగా ఓటు వేసి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షులు పెంటం రామచంద్రం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీను, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సందీప్ కిషన్, నారాగౌడ్, గాలయ్య, చంద్రయ్య, శ్రీను, సిద్దిరాములు, మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. పెంచిన 42% రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదించి పార్లమెంటు పంపిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని ఆమోదించి బీసీలకు వాటిని అమలు చేయాలని మేము బీసీల సంఘం ముక్తకట్టంగా కోరుతున్నాము. ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి మద్దతు ఇవ్వకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలందరూ కూడా మద్దతు ఇవ్వని పార్టీని చిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా హామీలు ఇచ్చి బీసీలకు ఉరగబెట్టింది ఏం లేదు. కనీసం ఈ అవకాశాన్నన్నా మాకు బీసీలకు దక్కేటట్టు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఉండబడే బీసీలను కాపాడాలి, బీసీలందరూ కూడా రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతో ఉన్నటువంటి రిజర్వేషన్లో 42% బీసీలకు సీట్లు కేటాయిస్తామని బిల్లు చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ బిల్లు అమలు చేస్తుందో ఆ బీసీ బిల్లు అమలుకు గవర్నర్ దగ్గర ఆమోదానికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆమోదం తెలపాలి. ఒకవేళ తెలపకుండా, ఒకవేళ అట్లా కాకుండా ఈ బిల్లును వ్యతిరేకించి బీసీలను రాజకీయంగా ఎదగకుండా మేమే ఉంటాము, మేమే అధికారులు ఉంటాం, మేము చెప్పినట్టే నడవాలంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అట్లాగే ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీసీలందరం ఐక్యంగా ఉండి ఈ బీసీ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నిటి కూడా బొందబెట్టే కార్యక్రమం ఈ దుబ్బాక ప్రాంతం నుంచే చేపడతామని చెప్పి సందర్భంగా వారందరికీ కూడా హెచ్చరిస్తాం.